హలో నమస్తే. 'ఐబొమ్మ' రవి అరెస్ట్‌కి సంబంధించిన వార్తలు చాలా విస్తృతంగా చూస్తున్నాం 2 రోజుల నుంచి. ఆయన అరెస్ట్‌ని ఒక సెలబ్రేషన్ మోడ్‌లో చేసుకుంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. పోలీసులు కూడా తాము ఒక అచీవ్‌మెంట్ చేశామనే హీరో వర్షిప్‌లో పోలీస్ యంత్రాంగం అంతా కనపడుతోంది. 'ఐబొమ్మ' రవి చేసింది డెఫినిట్‌గా చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం. అలా చేసి ఉండకూడదు. పైరసీ పైన నిషేధం ఉంది. పైరసీ చేయడం నేరం. పైరసీకి వ్యతిరేకంగా చట్టాలున్నాయి. ఆ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేయొచ్చు. పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి శాపంగా మారుతుంది. సినిమా ఇండస్ట్రీ నష్టాలకు కారణమవుతుంది. సినిమా ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదంగా మారింది. నో డౌట్ పైరసీని అరికట్టాల్సిందే. పైరసీ ఎవరు చేసినా సహించాల్సిన అవసరం లేదు. అటువంటి పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు సమాజం చూస్తున్న కోణం ఆలోచింపచేసేలా ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని సినిమా ఇండస్ట్రీ కూడా చూడాల్సి ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని పోలీసులు కూడా చూడాల్సి ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని ప్రభుత్వాలు కూడా చూడాల్సి ఉంది. ఏంటి సమాజం చూస్తున్న కోణం? నిన్న నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే దానిపై నాకు చాలా తక్కువ అవగాహన ఉంటుంది. పెద్దగా నేను దాని వైపు పోను కానీ, ఈ రవి అరెస్ట్‌కి సంబంధించిన వార్తలు విస్తృతంగా వస్తున్న తర్వాత అదేంటో అని ఒకసారి చూస్తే డిజిటల్ మీడియాలో ప్రధానంగా ఇమ్మడి రవికి విశేషంగా మద్దతు కనపడుతోంది. అతన్ని మధ్యతరగతి దేవుడు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం చూస్తున్నా. అనేక వందల మంది ఏమాత్రం సంకోచించకుండా ఇమ్మడి రవి చేసింది తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు పోలీస్ అధికారుల ట్విట్టర్ హ్యాండిల్ కింద కూడా వెళ్ళి అతన్ని ఎందుకు సార్ అరెస్ట్ చేస్తారు? అతను చేసిన తప్పేంటి? అతను చాలామందికి మంచే చేశాడు తప్ప తప్పేం చేయలేదు అని పోలీస్ అధికారులు అరెస్ట్ చేసిన పోలీస్ అధికారుల ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా ఎక్స్ హ్యాండిల్‌లో కూడా వెళ్ళి కామెంట్స్ పెట్టడం చూస్తున్నాం. అనేక మంది తమ ఫేస్‌బుక్ వాల్స్ పైన, తమ ఎక్స్ హ్యాండిల్స్ పైన రవికి మద్దతుగా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. జనరల్‌గా ఒక నేరస్తుడికి, ఓ తప్పు చేసిన వాళ్ళకు మద్దతుగా నిలబడాలంటే, సమర్థించాలంటే సమాజం ముందుకు రాదు. లోపల ఎవరికన్నా కాస్త వాళ్ళపైన పాజిటివ్ కార్నర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి బహిరంగంగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ముందుకు రారు. కానీ ఐబొమ్మ రవి విషయంలో ఓపెన్‌గా ఏమాత్రం దాచుకోకుండా అతను చేసిన తప్పేంటి అని సమాజం ప్రశ్నిస్తోంది. అతను ఏం తప్పు చేశాడో అని సమాజం ప్రశ్నిస్తోంది. అతను ఆ తరహా తప్పు చేయడానికి కారణం ఇండస్ట్రీ కాదా? ప్రభుత్వం కాదా? అని ప్రశ్నిస్తోంది. ఇండస్ట్రీ అవునో? కాదో? ప్రభుత్వం అవునో? కాదో? తేలుతున్న తర్వాత కానీ కనీసం ఆలోచన అయితే చేయాలి. ఒక కుటుంబంతో సినిమాకెళ్తే 3,000-4,000, రూ. 5,000 ఖర్చు పెట్టాల్సొస్తోంది. సినిమా టికెట్ కోసం పెట్టే ఖర్చు కంటే అక్కడ పాప్‌కార్న్ కోసం, కూల్ డ్రింక్ కోసం పెట్టాల్సిన ఖర్చు ఎక్కువైపోతోంది. ఒక మాల్‌కెళ్ళినప్పుడు అక్కడికెళ్ళే ఎస్కలేటర్‌కుండే కరెంట్ ఛార్జీలతో సహా, ఏసీ ఛార్జీలతో సహా అన్నీ టికెట్ కొనుక్కొని థియేటర్‌కొస్తున్న ప్రేక్షకుడి దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఒక కుటుంబం ఒకసారి సినిమా చూస్తే మళ్ళీ సినిమాకెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. వీటన్నిటికి తోడు సినిమా రిలీజుల సందర్భంగా వాళ్ళ టికెట్ల ధరలు పెంచుకోవడానికి సంబంధించి ఇంకా అవకాశం ఇచ్చి, ఇంకా పేదవాళ్ళను, మధ్యతరగతి వాళ్ళను సినిమాకెళ్ళాలనుకుంటున్న వాళ్ళని సినిమాకి దూరం చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ సేమ్ క్వాలిటీతో సినిమా చూసే అవకాశాన్ని ఐబొమ్మ రవి ఇచ్చాడు. ఆయన చేసింది తప్పేంటి అంటున్నారు. డెఫినిట్‌గా తప్పే. మిగతా వాళ్ళెవరో డబ్బులు ఖర్చు పెట్టుకొని వ్యాపారం కోసం సినిమా తీస్తే దాన్ని వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా పైరసీ చేసి వేరే వాళ్ళకి చూపించడం అనేది తప్పే. కానీ మీరు అందుబాటులో లేకుండా చేశారు. ఒక పిడికెడు మంది, ఓ 40, 50 మంది వ్యాపారం చేస్తున్న సినిమా వాళ్ళ కోసం కోట్లాది మంది ప్రజల్ని పీడిస్తే ఎలా? మీ లాభాల కోసం 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000 మీరు వసూలు చేసుకోవడం కోసం పేదవాళ్ళని పీడిస్తే ఎట్లా? పేదవాళ్ళ జేబులోంచి బలవంతంగా డబ్బులు గుంజుకుంటే ఎట్లా? పేదవాళ్ళని ముక్కుపిండి వసూలు చేస్తామంటే ఎట్లా? పేదవాళ్ళే కాదు, మధ్య తరగతి కూడా సినిమాకెళ్ళలేని పరిస్థితికి కారణమైంది మీ టికెట్ల రేట్ల ధరల పెంపు కదా! సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ని పూర్తిగా లేకుండా చేసి, మల్టీప్లెక్స్‌ల పేరుతో థియేటర్స్‌కి రప్పించి, అక్కడ రకరకాల కారణాలతో జేబులకు చిల్లు పెడుతుంటే, అక్కడికి వెళ్లి బయటకొచ్చిన తర్వాత ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. పిల్లలు సినిమాకి తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్ళలేని పరిస్థితిలోకెళ్ళిపోయాయి. ఆ కారణంగానే ఇటువైపు ఎక్కడ ఇంటర్నెట్‌లో ఆ సినిమా దొరుకుతుందని చూసే పరిస్థితికొచ్చాయి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాం. ఆ ఐబొమ్మ యాప్ ద్వారా బప్పన్ టీవీ ద్వారా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది సినిమాలు చూసుంటారు గదా! వాళ్ళందరిని ఏం జేస్తారు? వాళ్ళందరిని ఎలా పట్టుకుంటారు? అతనక్కడ పెట్టడమే తప్పైతే, చూసిన వాళ్ళందరిది కూడా తప్పే కదా! మమ్మల్ని గూడా అరెస్ట్ చేయండి. మమ్మల్ని గూడా జైల్‌లో పెట్టండి అంటూ చాలామంది పోస్టులు పెట్టడం కనపడుతోంది. సో, ఈ రవి అరెస్టు సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఒక 40 మందో, 50 మందో సంబరాలు చేసుకుంటున్నారు తప్ప, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు కూడా సంబరాలు చేసుకునే పరిస్థితిలో లేదు. సినిమా ఇండస్ట్రీలో రోజు పనిచేస్తున్న కార్మికులు కూడా కుటుంబంతో వెళ్ళి, వాళ్ళు పనిచేసిన సినిమాని మల్టీప్లెక్స్‌లో చూడలేని పరిస్థితి ఉంది.
5,000, 10,000 కుటుంబంతో వెళ్లి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి. కాబట్టి మీరు సినిమా తీయడం వేరే, సినిమా క్వాలిటీగా తీస్తున్నాం కాబట్టి డబ్బులేస్తున్నాం జనాలపైన. ఇంత క్వాలిటీగా సినిమా తీసి మమ్మల్ని బలవంతంగా మా దగ్గర నుంచి, మా జేబులోంచి డబ్బులు గుంజుకోవాల్సిన అవసరం ఏంటి? తక్కువ ఖర్చుతో 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000తో సినిమా తీసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. తెలుగులోనే చాలా ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్సే చాలా ఉన్నాయి కదా! 'హనుమాన్' లాంటి మూవీసు. సో, మీరు మీ ప్రెస్టేజ్‌ల కోసం, మీరు చెప్పుకోవడం కోసం వందల కోట్లు పెట్టి అవన్నీ మమ్మల్ని ఇవ్వమని, మా మీద భారమేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అటువంటి మాలాంటి వాళ్ళందరికీ 'ఐబొమ్మ రవి' ఒక రిలీఫ్ కదా! ఆ టీవీ ఒక రిలీఫ్ కదా! లాంటి చర్చ సొసైటీలో జరుగుతోంది. ప్రభుత్వాలు ఇటువంటి సినిమాలు తీస్తున్న వాళ్ళకు టిక్కెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్థాయిలో టిక్కెట్ల రేట్లు ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నాం కదా అనే ఆలోచన, స్పృహ ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకొచ్చింది 100,00,00,000 ఖర్చు పెట్టారా? టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాం డెఫినిట్‌గా. కానీ ఆ 100,00,00,000 ఖర్చు పెట్టినట్టు, ఆ 100,00,00,000 ఖర్చుకు సంబంధించిన జీఎస్టీ కట్టినట్టు డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. పెంచుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు. దానికి ముందుకు రాలా సినిమా ఇండస్ట్రీ ఎవరు? ఎందుకంటే 100,00,00,000 ఖర్చు పెడితే అందులో 40,00,00,000, 50,00,00,000 రెమ్యునరేషన్‌కి పోతుంది. అదంతా బ్లాక్‌లో పోతుంది. మీరు టాక్స్ కట్టకుండా డబ్బులు ఖర్చు పెట్టి, మిగతా వాళ్ళని మాత్రం మేము ఖర్చు పెట్టాం కాబట్టి మాకు మీరు సినిమా టికెట్ల రూపంలో డబ్బులు ఇవ్వండి అంటే అది ఏ రకంగా న్యాయం? ఏ రకంగా ధర్మం? రవి అరెస్ట్‌ని సమర్థిద్దాం. అలా పైరసీ చేయడం సరైంది కాదు. కానీ సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం బాధ్యతతో ఆలోచించి టిక్కెట్ల రేట్లు సామాన్యుడికి, మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. కొంతమంది పెట్టిన ట్వీట్స్‌ని కూడా వీలుంటే నేను పక్కన మీకు చేసి చూపిస్తాను. జస్ట్ ఒక 2 ట్వీట్స్ చూపిస్తా. ఎంత మద్దతు సోషల్ మీడియాలో ఆయనకుందో. మధ్యతరగతి దేవుడు అంటూ, రాబిన్‌హుడ్ అంటూ, ఇంకేదో అతని గురించి చాలా పాజిటివ్‌గా ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఓపెన్‌గా తమ పేరెక్కడా దాచుకోకుండా, తమ ఐడెంటిటీని దాచుకొని కాకుండా ఓపెన్‌గానే అనేక మంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. అతనికి అంత మద్దతు ఎందుకుంది? మీరు టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల మీకు వ్యతిరేకత ఎందుకుంది? అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంతమంది, కోట్ల మంది మధ్యతరగతి పేదలందరూ సినిమా చూస్తే మాత్రమే ఇండస్ట్రీ, సినిమా, హీరోలు మీరు వేల కోట్లు, వందల కోట్లు సంపాదించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని పీడించటం, వాళ్ళని పీడిస్తున్నారనే స్పృహ కలిగి ఉండడం అవసరం. సో, ఆ స్పృహ ఇప్పటికైనా మీకు రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం, ఇండస్ట్రీ ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం.